అధికారం అంటే బాధ్యత, పదవి అంటే సేవ అని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. రెండో రోజు మహానాడులో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులర్పించిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు. ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుందని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన గుర్తుంటారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కొత్త వరవడి సృష్టించారని తెలిపారు. పాలకులు అంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే ఎన్టీఆర్ మార్చేశారని చంద్రబాబు స్పష్టం చేశారు. పురుషుడు మనల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనసుతో ఆశీర్వదించాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఐటీ మాట్లాడాను, అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి. సాధారణంగా ఒక వ్యక్తిని గాని, ఒక సినిమా హీరో గాని, ఒక రాజకీయ నాయకుడిని గాని కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి. కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే, గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా, రైతులకు నేస్తం, తాడి పీడిత ప్రజలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్నో విజయాలు, ఎన్నో అనుభవాలు, ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన స్ఫూర్తితోనే సమిక్షేమానికి, సంస్కరణలు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. 2024 ప్రజలిచ్చిన తీర్పు, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం. పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు. ఆయన ఆశయం కోసరం నేను ఒకటే ఆలోచించాను, శాశ్వతంగా జీరో పావర్టీ. అంతేకాదు, శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్నే మనం చూసాం, ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. నా తెలుగు కుటుంబం, 6 శాసనాలు, ఈ రెండు కూడా ఒక గేమ్ చేంజర్ గా తయారవుతాయి. నేను ఏమాత్రం అనుమానం లేదు, మీలో స్ఫూర్తి చూస్తున్నా. ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఉన్నాయి. మనం అందరం కష్టపడదాం. 2047కి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇది ఒక సంకల్పం. స్త్రీ శక్తి, ఇది గేమ్ చేంజర్. ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ సంవత్సరం 1,00,000 మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. మళ్లీ హామీ ఇస్తున్నా, ఈ నెలలోనే లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మనది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో మగవారి కంటే ఎక్కువ మంది మహానాడులో మా ఆడబిడ్డలను చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.